లోనే ఈ యొక్క కార్యక్రమం అలాగే గౌరవనీయులు కలెక్టర్ గారు, గౌరవనీయులు కమిషనర్ మేడం గారు, హ్యూమన్ రత్న మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం చాలా సుదినం. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూను విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి కూడా, సెక్రటేరియట్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతాం. 125 అడుగుల విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. పెడత్తలతో కలుపుకుంటే దాదాపు 210 అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహము ఈరోజు విజయవాడలో ఏర్పాటు కావడం, విజయవాడకి ఒక ఐకాన్గా ఇది రాబోయేటువంటి తరాలు చూసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అందులో భాగంగా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం ఎందుకు కట్టారంటే ఈ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్పగా ప్రబోధించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతని అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేసింది, సామాజిక న్యాయాన్ని పాటించే దానికోసం ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నారో అనేది తెలియజేయడం కోసం కాన్క్లేవ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతాం. ముఖ్యంగా దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 210 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆయన ఏదైతే పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఆర్నిష్లో పాటుపడ్డారో అదే స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు ఆర్థికంగా నిలబడాలి, వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వంతో పాటు సామాజిక సమానత్వం రావాలి. దానికి గుర్తుగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, ఈ ప్రపంచంలో లేని విధంగా దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల బరువుతో కూడినటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈవెన్ రాజ్యాధికారంలో కూడా ఎక్కువ మందిని దళితులను ప్రోత్సహిస్తున్నటువంటి, బీసీని ప్రోత్సహిస్తున్నటువంటి, అణగారిన వర్గాలను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాలన చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి